ఫరాతు నది మొదలుకొని ఐగుప్తు వరకు ఉన్న రాజ్యాలన్నిటికీ సొలొమోను రాజుగా ఉన్నాడు. చుట్టుపక్కల రాజ్యాలను పాలించే రాజు అతని అధికారానికి లోబడి ఉన్నాడు. రాజు మందిరము ఎప్పుడూ విందులతో వినోదాలతో ఆనందమయంగా ఉండేది. ఐగుప్తు వారి కంటే, తూర్పు దేశాల జ్ఞానుల కంటే సొలొమోను గొప్పవానిగా ఎంచబడ్డాడు. అతని జ్ఞానపు మాటలు వినుటకై ఇతర రాజ్యాల నుండి ప్రజలు, రాజులు వస్తుండేవారు. అతని కీర్తి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ వ్యాపించింది. సొలొమోను 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. కీర్తనలు గ్రంథంలో 72వ కీర్తన మరియు 127వ కీర్తన సొలొమోను వ్రాసినవే. సొలొమోను వ్రాసిన సామెతలు మానవ జీవితాలకు మార్గదర్శకాలు. బైబిల్లోని సామెతలు, ప్రసంగి, పరమగీతము గ్రంథ